మధ్యప్రదేశ్ లో 23 ఏళ్ల అమ్మాయి డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంకేముంది, ఆ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చిందని అందరూ గోల చేసేశారు. కానీ అక్కడ ఆ అమ్మాయికి వచ్చింది హార్ట్ అటాక్ కాదు, కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ అంటే సాధారణంగా గుండెకి బ్లడ్ సప్లై చేసేటటువంటి మజిల్స్ లో బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది మాత్రం సాధారణంగా గుండెకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఎలక్ట్రికల్ ఫంక్షనాలిటీ అనేది ఒకటి ఉంటుంది. గుండెకి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఎప్పుడైతే మాల్ ఫంక్షనింగ్ జరుగుతుందో, అంటే ఎలక్ట్రికల్ ఫంక్షన్ అనేది జరగకుండా ఆగిపోతుందో, ఇలాంటి కండిషన్ ని కార్డియాక్ అరెస్ట్ అంటారనమాట. హార్ట్ అటాక్ వచ్చే కొన్ని క్షణాల ముందు ప్రమాదకరమైనటువంటి సైన్స్ అంటే సంకేతాలు అనేవి మనం గుర్తించవచ్చు. ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఏంటంటే ఎటువంటి ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఏవి కనిపించవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేంత టైం కూడా మనకి దొరకపోవచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ నియంత్రణ కోసం ఏంటంటే మనం ఒకే దగ్గర కూర్చొని ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, పెద్దవాళ్ళలో చిన్నగా డే బై డే ఏంటంటే మీ స్టామినాని పెంచుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా ఈసీజీ, 2D ఎకో లాంటి టెస్ట్లు సింపుల్ గా మీరు చేసుకొని మీ హార్ట్ కండిషన్ ఏందో తెలుసుకున్న తర్వాత ఫిజికల్ యాక్టివిటీలు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి.